రచయిత చందన గారు కథ డెవిల్ సార్ యు ఆర్ మైన్ పార్ట్ 52. కథలోకి వెళ్దామా? హే, హలో ముద్దుగా ఉన్న ముద్దమందారమా, అక్కడికి మన హనీమూన్ కోసం వెళ్దామన్నాను. ఇండియా తరపున యుద్ధం చేయడానికి కాదు అంటూ ఆమెను నార్మల్ చేస్తాడు. నిజానికి రియాజ్ తీసుకువెళ్ళాలి అనుకున్నది వేరే మ్యాటర్ గురించి. ఆమె రియాక్షన్ చూసి రియాజ్ డ్రాప్ అయ్యాడు. జెస్సీ ఆలోచనలతో అలాగే కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకుంటుంది. ఆమె నిజంగానే నిద్రపోయింది అని తెలిసి తన ఫోన్ తీసుకుని ఒకరికి మెసేజ్ చేసి తన ఇప్పుడు నార్మల్గానే ఉంది అని చెప్తాడు. అవతల వారు నవ్వి తనని రెస్పాన్సిబిలిటీ కేర్ఫుల్గా చూసుకోవాలి అని బెదిరిస్తారు. అలా రియాజ్ కూడా పడుకుంటాడు. కలలు. సార్, మీరు మంచి సింగర్ అని విన్నాను. అది కాలేజ్లో యూఎస్ఏలో మన ఇండియా మూవీలో సాంగ్స్ పాడేవాడిని. ఇప్పుడు నా కోసం పాడొచ్చు కదా అని గోముగా అడుగుతుంది. ఓకే అని ఇద్దరు నుదుర్లు తాకించి, నా ఊహల ఊయలలో చిరుస్వప్నం నువ్వే, నా అక్షర అల్లికల్లో మృదుకావ్యం నువ్వే, నా శ్వాసవు నువ్వే, నా ఊపిరివి నువ్వే, నా కవిత్వాక్షర నువ్వే, నా కావ్యాంజలివి నువ్వే, మంచు కొండల్లో జలకలాడే ఓ మంచు ముత్యమా, సాగర తీరాలలో అలలు అన్నీ కలిసి ఎగసిపడే కెరటమా, నది నాదాలలో పరవళ్ళు తొక్కుతూ ప్రవహించే నది ప్రవాహమా, నా ఊహల ఊయలలో ఊగేసలాడే ఓ అందాల కలల స్వప్నమా, నా మదిలో మధురస సారాగానినవైన హృదయ లోయలలో ఎగసే సవ్వడివే, నాలో ఉండిపో జీవితాంతం అని అర్థం వచ్చే హిందీ సాంగ్ పాడుతాడు రియాజ్. జెస్సీ అదంతా విని జెస్సీకి లాలిపాటలా అనిపిస్తుంది. చాలా బాగుంది సార్, మీ వాయిస్ ఇక అమేజింగ్, ఆసం, ఏదో రిధం ఉంది. ఇంత టాలెంట్ ఉంది. ఏఎస్పి గారి వారి సన్ చరణ్ గారి వాయిస్లా ఉంది. సూపర్ అని రియాజ్ని పొగుడుతుంది జెస్సీ. అవునా, అంత బాగుందా? బిజినెస్ మానేసి సింగింగ్లో జాయిన్ అవ్వనా అని అంటూ నవ్వుతాడు. అతని నవ్వుతో జత కలుపుతోంది. ఇద్దరూ నవ్వుతూనే చిన్న కునుకు వేస్తారు. ఆ చిన్న కునుకు ఇంకొంత సమయం గడిచింది. ఈవినింగ్ అవుతుంది. కంటిన్యూగా వస్తున్న బీప్ సౌండ్కు రియాజ్కి మెలకువ వస్తుంది. తన గుండెలపైన ఉన్న జెస్సీని కదలకుండా చిన్నగా ఫోన్ అందుకొని చూస్తాడు. మై లవ్ అని ఉంటుంది. ఏంటి ఇప్పుడు కాల్ చేసింది అని అనుకొని వాట్సాప్లో చాట్ ఓపెన్ చేస్తాడు రియాజ్. ఎక్కడున్నారు అని అడుగుతుంది అటు నుంచి. నైనిటాల్ వచ్చాము. ఢిల్లీ ఎప్పుడు వస్తారు అని అడుగుతారు అటు నుంచి. ఇంకా 1 వీక్ పడుతుంది. ఎనీ అర్జెంట్ అని అడుగుతాడు కంగారుగా రియాజ్. ఏం లేదు, మీరు వస్తే మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను అంటుంది ఆవిడ. ఇప్పుడే వచ్చాయనా? వద్దులే, ఫీల్ అవుతుంది, మళ్ళీ గోల చేస్తుంది అని ఆమె అనగానే రియాజ్ నవ్వుతూ జెస్సీని చూస్తాడు. ముద్దుగా కుక్కపిల్లలా ముడుచుకొని పడుకుంటుంది. తన తలనెమిరి ఏం ప్రాబ్లం లేదుగా అని అడుగుతాడు. ఏం లేదు, మీరు వస్తే చాలు అని ఆమె చాట్ ఎండ్ చేస్తుంది. జెస్సీ వైపు చూస్తాడు రియాజ్. ప్రశాంత మదనంతో ఆమె నిద్రమత్తు కనిపిస్తుంది. అది అతను తనకు తోడుగా ఉన్నాడన్న ధైర్యం కాబోలు. తన ఒంటరి జీవితంలో అతను తనకు తోడుగా నీడగా ఉన్నాడు. గతించిన కాలంలో గమ్యం తెలియని పక్షిలా ఎగురుతున్న తనకు గమ్యం అతనే అయ్యానని అలసిన ఆమె తెలిసింది కాబోలు. సంద్రాన్ని దాటవే కన్నీటిలో కొట్టుకుంటున్న తన జీవిత నావను నావికుడై నడిపించేవాడు ఎదురయ్యాడని ధీమా కావచ్చు. చాలా చాలా హాయిగా ఏ భయం లేకుండా పడుకుంది జెస్సీ. రియాజ్ చుట్టూ చూస్తాడు. రియాజ్ సాయంత్రం సమయంలోనే చీకటిగా ఉన్న వాతావరణం, మంచు కొండల్లో నుంచి చల్లగా వీస్తున్న గాలి, నిద్రలో ఉన్న జెస్సీ మనసుకు సంతోషాన్ని ఇచ్చాయి. నిశ్శబ్దంగా ఉన్న ప్రకృతి అలికిడికి లేని సంద్రపు అలలు, నిశలో ఉన్న నిశ్శబ్దపు చీకటి, ఎవరూ లేని నా ఒంటరి జీవితం నాకు అవే నేస్తాలు అనుకుంటూ ఒంటరిగా మిగిలిపోయిన తన జీవితాన్ని తలుచుకొని, గాలి నీరు నిప్పు ఇవే నా జీవితంలో నా చిన్న నిత్యం నాతో ఉండేవి, నువ్వు ఒంటరి దానివి అయినా నింగి నేల నిత్యం నీతో ఉంటాయి అని మా అమ్మ పాట పాడేది.
ఇప్పుడే అవే నా కుటుంబం అనుకొని ఒంటరిగా ఆలోచించి జెస్సీని తన జీవిత గమ్యానికి అర్థం లేపి తన బతుకులో పరమార్థంగా వచ్చాడు రియాజ్. అతను ఇచ్చిన భరోసా నిద్రమరిచి ఆమె కనులు దొరికిందని హాయిగా పడుకుంటుంది. రియాజ్ తన పక్కన ఉంటే అది చాలు అనుకుంది. ఇక ముందు కూడా నాకు తోడుగా అతను ఉంటాడని అనుకుంది కనుక హాయిగా పడుకుంది. తనని ఏదించే భయం ఆమెలో లేదు. ఒకవేళ ఉన్న రియాజ్ తన ప్రేమతో చెరిపేస్తాడు. ప్రతిరోజు విరిసే ఆ పువ్వులే నీ పువ్వులు అయితే రోజు నీ పువ్వులనే చూస్తూ మేల్కుంటా. ఎందుకు అంటే ఆ పువ్వుల్లో ఉన్న సోయాగం అంతా నీ నవ్వులలో కూడా ఉంటుంది కనుక నీ నవ్వు నాకు చాలదా నన్ను మేల్కోవడానికి అనుకుంటూ ఆమె పెదవులను అంటనట్లు ముద్దు ఇచ్చి అతను కూడా నిద్రపోతాడు. ఇద్దరి ప్రేమ పక్షులకు స్వేచ్ఛగా ఎగరడం కంటే ఒకరికి ఒకరు ప్రేమగా ఉండడమే చాలా ఇష్టం కనుక అయినా ఒకరి ఎదలలో ఒకరు సేద తీరారు. ఏ దోమ కూడా వారి నిద్రకు భంగం కలిగించకూడదని ఆ పంచభూతాలే దోమలకు సైతం ఆజ్ఞాపించాయి. చాలా సమయం దాదాపు 8 గంటలకు జెస్సీకి మెలుగు వచ్చింది. మత్తుగా కళ్ళు తెరిచి చోటు కాఫీ అని అనబోయింది. ఓసే పెంటమ్మ, ఇది నీ ఆఫీస్ కాదు. మధ్యాహ్నం నిద్రపోయింది కాఫీ అడగడానికి అనుకొని తను రియాజ్ పైన బోర్లా పడుకోవడం చూసుకుని హో మా ఆయన మీద పడుకున్నానా అని సిగ్గుపడుతూ రియాజ్ని చూస్తుంది. ఒక చేతిని వెనక్కి మడిచి తల కింద పెట్టుకుని ఇంకో చేతిని జెస్సీ చుట్టూ వేసి పడుకున్నాడు. నిద్రలో కూడా నన్ను వదలరా అని అతని ప్రేమకు మురిసిపోతూ మా ఆయన బంగారం అనుకుంటూ దిష్టి తీసి గాల్లో ముద్దులు ఇస్తుంది. గాల్లో కిస్సులు ఇవ్వకపోతే ఎదురుగా ఉన్నా కదా, ఓ 10 లిప్ కిస్సులు ఇవ్వచ్చు కదా మందారం అని అంటాడు రియాజ్. కళ్ళు పెద్దవి చేసి అంటే మీరు నిద్రపోలేదా? తమరు చోటును పిలుస్తుంటే నేను కూడా ఆఫీసులో ఉన్నానేమో అన్న డౌట్ వచ్చింది. అవునా, నేను ఆఫీసులో నిద్రపోయేది మీకు తెలుసు సార్. నా జెస్సీ చేసే అల్లరి నాకు తెలియదా అంటాడు ఇంకా నవ్వుతూ. చాలా టైం అయింది, డోర్ కూడా వేసుకోకుండా నిద్రపోయాము. ఎవరైనా దొంగలు వస్తే రక్షకుడు వస్తాడులే అని ఆమెను మీదకు లాక్కుంటాడు. జూనియర్ ఎన్టీఆర్ శక్తి మూవీలో జ్వాలాముఖి హీరోయిన్ అమ్మవారిని కాపాడే రక్షకుడుగా అంటుంది. మూతి బిగించి నీకు ఈ సినిమాలు పిచ్చి అంటే పిచ్చి మొఖమా? రియాజ్ అన్నట్లు వాళ్ళని రక్షించే రక్షకుడు వాళ్ళ మాటలు వింటూ వెళ్ళిపోతాడు. ఢిల్లీలో ఆసీ డ్యూటీ కోసం హైదరాబాద్ వెళ్ళిన తన ఆరవ్ ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తూ ఉంటుంది. ఆరవ్ వస్తూ తన కోసం ఒక గుడ్ న్యూస్ని తీసుకొని వస్తాడు. ఆమె ఆశ, అందుకే వెయిట్ చేస్తుంది ఆయుషి. గౌషి వచ్చి రోటీ ఆమె ముందు పెట్టి బేటీ తిను అని అంటుంది. తింటాను, మయూక అక్క నన్ను ముంబై రమ్మంది. అప్ప నేను వెళ్తానని ఆశి అంటే మీ అప్ప లేడు, వైజాగ్ వెళ్ళారు. అకున్ కూడా ఎవరో ఫ్రెండ్ ఇంటికి వెళ్తాను అని అంది. నేను ఉన్నాను, ఇద్దరం కలిసి ముంబై వెళ్దాం అంటుంది గౌషి. అప్ప ఎందుకు వైజాగ్ వెళ్ళారు, అది కూడా ఈ టైంలో? ఏమో బేటీ, అర్జెంటుగా కాల్ వచ్చింది, వెళ్ళారు. ఆయనకు ఇన్ఫామ్ చేద్దాం, అటు నుంచే ముంబై వస్తారు అని గౌషి అంటుంది. ఓకే అమ్మి అని ఏదో ఆలోచనల్లో ఆశి తినడంలో బిజీ అవుతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.